నమస్కారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులని నియోజకవర్గాల వారీగా అందించే ప్రయత్నం. ఈ ప్రయత్నానికి చాలామంది వాళ్ళ అభినందనలు చెప్తూ ఉన్నారు. నిష్పక్షపాతంగా నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిని అందించటం పట్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో మొత్తం మనం రాజకీయ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. చాలా నియోజకవర్గాల్లో యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ క్లియర్గా కనపడుతూ ఉన్నది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత చాలా స్పష్టంగా అన్ని నియోజకవర్గాల్లో కనపడుతూ ఉన్నది. కొన్ని చోట్ల కుల సమీకరణాలు మారుతూ ఉన్నాయి. దానివల్ల రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ నియోజకవర్గాల వారీగా రాజకీయ కోణంలో అన్ని అంశాలని స్పృశిస్తూ మీ ముందు ఉంచే ప్రయత్నమే ఇది. ఈరోజు మనం పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోట లాంటిది. ఇక్కడ నిమ్మల రామనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 24 గంటలు ప్రజలతోటే ఉంటాడు, ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాడు. ఈయన ఇంట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవటం, వాళ్ళ చెప్పుకోవడం, వాళ్ళ బాధలు చెప్పుకోవటం, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా ఎమ్మెల్యేతోటి పంచుకునేంత చనువు ఉంటుంది. నిమ్మల రామనాయుడు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచిన రోజుల్లో కూడా నిమ్మల రామనాయుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి చూపించారు. చాలా అంటే ఆయన ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ చెప్పటం ఇవి కూడా కొంచెం వినూతనంగా చేస్తూ ఉంటాడు. నిమ్మల రామనాయుడిని కంట్రోల్ చేయటానికి, అంటే ఈయనని ఎట్లయినా అదుపు చేయాలి, మొత్తం పాలకొల్లు నియోజకవర్గంలో మన బలం పెంచుకోవాలి అని చెప్పి పాలకొల్లు మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం మొత్తంలో కూడా ఆ పోలీస్ స్టేషన్లన్నింటిలో కూడా వైసీపీ వాళ్ళు మొత్తం ఏరి కోరి పోలీసులను తెచ్చిపెట్టుకున్నారు. మొత్తం అందరూ పోలీసు వ్యవస్థ మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ తెలుగుదేశం లీడరు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు మాత్రం దేనికి లొంగట్లేదు. ఎందుకంటే ఆయనకి అక్కడ అంత ప్రజాబలం ఉంది కాబట్టి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌరు శ్రీనివాస్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. చాలా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఎట్లయినా మళ్ళీ రాజకీయంగా బలం పుంజుకోవాలనేది వైసీపీ ప్రయత్నం. దానికోసం అని చెప్పి పోలీసు వ్యవస్థని చాలా వాడుకుంటూ ఉన్నారు. ఎంతైనా కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అంటే ఆ మొత్తం అక్కడ వాళ్ళందరూ కూడా సంఘీభావం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అందువల్ల వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కానీ పాలకొల్లు నియోజకవర్గం మీద ప్రభావం చూపించలేని నిస్సహాయ స్థితిలో అధికార పార్టీ ఉన్నది. దానికి తోడు ఇక్కడ వైసీపీలో 2-3 ముఠాలు ఉన్నాయి. ఈ 2-3 ముఠాలు కూడా వాళ్ళు ఆధిపత్యం కోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజా సమస్యల్ని పట్టించుకునే నాదుడు లేడు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి ముడుపులు ఎడ తెచ్చుకోవాలి, లేదు ఈ చేపలు రొయ్యలు పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ రైతుల నుంచి మనం ముడుపులు ఎట్ట వసూలు చేసుకోవాలి, ఈ పనులలో బిజీగా ఉంటారు. అసలు ఆక్వా రంగానికి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని తీరుద్దాం. వాళ్ళకి పాపం కరెంటు కష్టాలు ఉన్నాయి, కరెంటు కష్టాలను తీరుద్దాం. ఫీడ్ రావటానికి కానీ, లేకపోతే చేపలు రొయ్యలు ఎగుమతి చేసుకోవటానికి కానీ మంచి రోడ్డు సౌకర్యం కల్పిద్దాం. ఇటువంటివి ఏవి ఇక్కడ ఆలోచించే పరిస్థితి వైసీపీ నాయకులకి లేదు. ఇది మొత్తం కూడా ఈ వైసీపీకి ఎవరన్నా సానుభూతి పరులు ఉన్నా కానీ ఈ మొత్తం ఈ గత 5 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకు కూడా వైసీపీ అంటే చిరాకు పుట్టే పరిస్థితి వచ్చింది. ఇది పాలకొల్లు నియోజకవర్గంలో
ఉన్న పరిస్థితి. ఈయన కౌరు శ్రీనివాస్తో పాటు గుండం నాగబాబు, మేకా శేషుబాబు వీళ్ళు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ఎవరి వర్గం వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే పాలకొల్లు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా ఎటువంటి స్థాయిలో ఎన్నికైనా అంటే ఏ రకంగా ఎన్నికలు నిర్వహించినా కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవటానికే అవకాశం కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడికే మళ్ళీ టికెట్ ఇస్తుంది కాబట్టి నిమ్మల రామనాయుడు విజయాన్ని వైసీపీ పాలకొల్లు నియోజకవర్గంలో అడ్డుకునే అవకాశం కనపడలే. ఎక్కడా కూడా వైసీపీ ప్రభావం లేదు. ప్రభావం లేకపోవడమే కాకుండా వైసీపీ వ్యతిరేకత ఎక్కువ రోజు రోజుకి కనపడుతుంది. మొత్తం నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి ఉండటం వల్ల పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం అంటే ఇప్పుడు ఇంకొక ఇదేంటి అంటే జనసేన కూడా అక్కడ బాగా బలంగా ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల రామనాయుడే మళ్ళీ పోటీ చేస్తారు కాబట్టి జనసేన కేడర్ కూడా నిమ్మల రామనాయుడికి పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల ఏ రీతిన చూసుకున్నా కానీ పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. మరొక నియోజకవర్గాన్ని విశ్లేషిస్తూ మళ్ళీ మీ ముందరికి వస్తాను. నమస్కారం.